నరేంద్ర మోడీకి గుజరాత్ మీద ప్రేమ ఉన్నది అంటే ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నరేంద్ర మోడీ ముఖ్యమంత్రిని చేసింది గుజరాత్, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి స్థాయికి ఎదగడానికి సాయం చేసింది కూడా గుజరాత్. కాబట్టి గుజరాత్ అంటే నరేంద్ర మోడీకి వల్లమాలిన అభిమానం, అడ్డగోలు ప్రేమ ఉన్నదంటే ఒక అర్థం ఉంటుంది. కానీ బండి సంజయ్కి ఎందుకు గుజరాత్ అంటే అంత ప్రేమ? బండి సంజయ్కి ప్రేమ ఉండాల్సింది దేని మీద? కరీంనగర్ మీద ఉండాలి, తెలంగాణ మీద ఉండాలి. కానీ కరీంనగర్ గురించి పట్టించుకోడు, తెలంగాణ గురించి పట్టించుకోడు. ఎక్కడో గుజరాత్ నుంచి వచ్చిన మార్వాడీలను గో బ్యాక్ అంటే మాత్రం బండి సంజయ్ గుండె బద్దలైపోతుంది. మరి తెలంగాణ వాళ్ళని గాలికి వదిలేసి గుజరాత్ అంటే అంత ప్రేమ ఎందుకు పెంచుకున్నాడు బండి సంజయ్ అనేది ఈ వీడియోలో వివరంగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు ఫిదా న్యూస్. చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఏ నాయకుడికైనా తనని గెలిపించిన ప్రజలు రాజకీయాలలో మొదటి అడుగు వేస్తున్నప్పుడు తనని గెలిపించిన ప్రజలు, తన నియోజకవర్గ ప్రజలంటే ఖచ్చితంగా ప్రేమ ఉండి తీరాల్సిందే. అది నరేంద్ర మోడీకి కావచ్చు, కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు. మొత్తం రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ నియోజకవర్గం ఒక ఎత్తు. వాళ్ళకి ఆ ప్రేమ ఉంటది. ఇప్పుడు మనకి సొంత ఊరి మీద ప్రేమ ఉండదా? మనం ఎక్కడికి పోయినా, ఏ దేశంకి పోయినా మనం మన ఊరిని మర్చిపోతామా? లేదు. అట్లనే ఆ నియోజకవర్గ ప్రజలు ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గాన్ని కూడా ఆ నాయకులు మర్చిపోరు కూడా. అందుకే నరేంద్ర మోడీ గుజరాత్ దాటి మొత్తం భారతదేశ ప్రధానమంత్రి అయినా కూడా ఇప్పటికీ గుజరాత్ అంటే అడ్డగోలు ప్రేమ చూపిస్తాడు. పెద్ద పెద్ద ప్రాజెక్టులన్నీ వేరే రాష్ట్రాలకు పోయే ప్రాజెక్టులకు అడ్డుపుల్లు వేసి కాలడ్డం పెట్టైనా సరే వేరే రాష్ట్రాల ప్రాజెక్టులన్నీ క్యాన్సిల్ చేసి తీసుకుపోయి గుజరాత్లో పెట్టిపిస్తాడు. ఎందుకంటే గుజరాత్ అంటే ఆయనకు ఆ ప్రేమ. అది తప్పు కాదు, ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే. ఎట్లయితే హరీష్ రావుకి సిద్దిపేట మీద ప్రేమ ఉందో, దానివల్ల సిద్దిపేట మెరిసిపోతా ఉందో, ఎట్లయితే కేటీఆర్కి సిరిసిల్ల మీద ప్రేమ ఉందో ఆ సిరిసిల్ల ఎట్లయితే మెరిసిపోతా ఉందో, ఎట్లయితే కేసీఆర్కి గజ్వేల్ మీద అభిమానం ఉంటుందో, గజ్వేల్ అనేది ఎట్లయితే అభివృద్ధిలో ముందడుగేస్తుందో అట్లా ఉండాలి. ఎందుకంటే మిగతా రాష్ట్రం అంతా అభివృద్ధి జరిగింది కాదని అనట్లే, అంతకంటే ఎక్కువ వీళ్ళ ప్రాంతాల మీద అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు చూడండి, భారతదేశంలో గుజరాత్కి ఎందుకు తీసుకోవతాడు నరేంద్ర మోడీ? మరి గుజరాత్ మోడల్ అని అంటారు. నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ అయి 12 సంవత్సరాలు అవుతుంది. ఇంకా గుజరాత్ మోడలే అని అంటారేంది? మొత్తం ఇండియా మోడల్ అనాలి కదా. అదే గుజరాత్ మోడల్ని ప్రతి రాష్ట్రంలో తీసుకురావాలి కదా. అయినా తీసుకొత్తలేడు ఆయన, ఇంకా గుజరాత్కే తీసుకుపోయి పెడుతున్నాడు. అంటే గుజరాత్ అంటే అభిమానం ఆయనకి. మరి ఇదే లెక్కన చూస్తే బండి సంజయ్కి కరీంనగర్ మీద అభిమానం ఉండాలి. ఎందుకంటే కార్పొరేటర్ నుంచి కేంద్ర మంత్రి స్థాయికి తీసుకొచ్చింది ఎవరు? కరీంనగర్ ప్రజలు. ఒక్కసారి కాదు 2 సార్లు తీసుకొచ్చిర్రు. నువ్వు పార్లమెంట్లో కరీంనగర్ గురించి మాట్లాడే అవకాశం వస్తే పాస్ అని చెప్పి తప్పించుకున్నా కూడా నిన్నే నెత్తి మీద పెట్టుకొని గెలిపించి కేంద్ర మంత్రిని చేసిర్రు. నువ్వు తెలంగాణలో గురుకులాల్లో పసిపిల్లలు కలుషిత ఆహారం తిని పిట్టలు రాలినట్టు రాలిపోతుంటే వాళ్ళ గురించి మాట్లాడవు. రైతులకి యూరియా లేకుండా రోడ్ల మీద పడి చెప్పులు లైన్లలో పెట్టి నిలబడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడవు. రైతులకి నీళ్ళు వదిలిపెట్టండి అని రైతులు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళ గురించి మాట్లాడవు. ఎస్ఎల్బిసిలో 8 మంది చచ్చిపోతే వాళ్ళ గురించి అడ్రస్ కాదు కదా, వాళ్ళ ముచ్చట్నే మాట్లాడవు. గ్రూప్ 2, గ్రూప్ 1 నిరుద్యోగుల్ని అశోక్ నగర్ వీధులలో ఉరికిచ్చి కొడుతుంటే వాళ్ళ గురించి మాట్లాడు. కానీ ఎక్కడి నుంచో వచ్చిన మార్వాడోని గోబ్యాక్ అని అంటుంటే మాత్రం బట్టాలు చింపుకొని మాట్లాడుతున్నాడు. ఎప్పుడన్నా చూసిరా మీరు? మన నీళ్ళని ఆంధ్రోళ్ళు మన నీళ్ళని ఎత్తుకపోతుంటే బనకచెర్ల పేరుతో అక్కడ చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తుంటే తెలంగాణ రాష్ట్రాన్ని ఎడారిగా మార్చే ప్రయత్నం చేస్తుంటే ఒక్క రోజన్నా బండి సంజయ్ మాట్లాడతాడా? లేదు. ఇంకా గర్వంగా చెప్తాడు. ఏమని చెప్తాడు? ఆంధ్రప్రదేశ్కే ఇచ్చినాం మేము, తెలంగాణకి ఇయ్యలేదు అంటాడు. పోలవరానికే జాతీయ హోదా ఇచ్చినాం, కాళేశ్వరానికి ఇయ్యమంటాడు. ఇట్లా మాట్లాడతాడు అన్నట్టు. అయితే మరి మార్వాడీల మీద ఉన్న ప్రేమ తెలంగాణ వాళ్ళ మీద ఎందుకు లేదన్నా? కరీంనగర్ వాళ్ళ మీద ఎందుకు లేదన్నా? నిన్ను ఎంపీగా గెలిపించింది కరీంనగర్ వాళ్ళ, మార్వాడి వాళ్ళ? గుజరాతీ మార్వాడీలు గెలిపించిరా, కరీంనగర్ వాళ్ళు గెలిపించిరా? IIIT తెస్తా అన్నావు, ఎటు పోయింది? పోరగాళ్ళకు సైకిల్ ఇస్తాడు, కార్పొరేటర్ ఇవ్వాల్సిన పని అది. పోరగాళ్ళకు సైకిల్ ఇచ్చుడు కార్పొరేటర్ ఇవ్వాల్సింది. నువ్వు చేయాల్సిన పని ఏందన్నా? ఆంధ్రప్రదేశ్ వాళ్ళు మన నీళ్ళు ఎత్తుకోకుండా నువ్వు కాపాడాలి, అడ్డం నిలబడాలి. తెలంగాణకు తీసుకురావాల్సిన ప్రాజెక్టుల గురించి ఆలోచన చేయాలి. తెలంగాణకు 1000 కోట్ల నిధులు తీసుకురావాలి. మోడీతోని కొట్లాడైనా, మోడీతోని యుద్ధం చేసైనా నిధులు పట్టుకురావాలి, ప్రాజెక్టులు పట్టుకురావాలి. నిన్ను తెలంగాణ వల్లనే కదా నువ్వు కేంద్ర మంత్రి అయింది.
మరి తెలంగాణ ప్రజల మీద లేని ప్రేమ గుజరాతీల మీద కారిపోతుంది ఎందుకన్నా? అంటే మార్వాడీలను తెలంగాణకు పట్టుకొస్తున్నది మీ బీజేపీలే అయి ఉంటుంది నాకు తెలిసి కదా. పెద్ద సంఖ్యలో మార్వాడీలను తెలంగాణకు తీసుకొస్తున్నది బీజేపీయే, దాని వెనకాల ఉన్నది బీజేపీయే. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద మతం పేరుతో రాజకీయాలు చేయడం జరగని పని. ఇంకో 100 జన్మలు ఎత్తినా ఈ తెలంగాణ గడ్డ మీద మత రాజకీయాలు నడవదు. అందుకే ఏం చేస్తున్నారు తెలివిగా, గుజరాత్ నుంచి, బీహార్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి తీసుకొస్తున్నారు. వీళ్ళందరినీ తీసుకొస్తే ఒక రోజు ఏమవుతుంది, మొత్తం పాతకపోతారు వీళ్ళు. ఇప్పటికే చాప కింద నీరు లేక పాతుకొని పోయారు తెలంగాణలో. ప్రతి పల్లె పల్లెకు వీళ్ళే. ఒకనొక రోజు ఏమైతుంది, తెలంగాణలో తెలంగాణ ప్రజలే ద్వితీయ శ్రేణి పౌరులు అవుతారు, ప్రథమ శ్రేణి పౌరులుగా ఈ మార్వాడీలు అవుతారు. అప్పుడు మతం పేరుతో రాజకీయాలు చేయడం చాలా చిటికెలో పని. అందుకే కదా నీకు గుజరాతీలంటే ప్రేమ కారిపోతుంది. తెలంగాణ ప్రజలంటేనేమో పట్టించుకో. తెలంగాణ ప్రజలకు కష్టం వస్తే దాని గురించి మాట్లాడవు. కానీ గుజరాతీలకు ఏమని అనగానే పల్లమాలిన అభిమానం. వాళ్ళే హిందువులట, వాళ్ళే సనాతన ధర్మ రక్షకులట. మనం హిందువులం కాదట. తెలంగాణలో ఉన్నోళ్ళం బండి సంజయ్ కోట్లేసిన వాళ్ళం ఇవ్వలం హిందువులం కాదట. తెలంగాణలో ఉన్నోళ్ళం ఇవ్వలం హిందువులం కాదట. మనం అసలు సనాతన ధర్మ రక్షకులమే కాదట. మొత్తం సనాతన ధర్మాన్ని రక్షిస్తున్నది గుజరాతోడు, రాజస్థానోడేనట. తెలంగాణలో ఉన్న హిందువులు రక్షిస్తలేరట. డైరెక్ట్గా ఇట్లానే మాట్లాడుతున్నాడు ఆయన. వాళ్ళు ఏదో పాపం హిందూ ధర్మాన్ని రక్షించడానికి వస్తే, వాళ్ళు ఏదో పాపం సనాతన ధర్మాన్ని రక్షించడానికి వస్తే వాళ్ళని మనం వెలగొడుతున్నమాట. ఇది పద్ధతి. గిట్లా మాట్లాడుతున్నాడు. సరే అన్న, నీకు గుజరాత్ మీద, మోడీ మీద ప్రేమతోని గుజరాత్ మీద అభిమానం చూపించినావు కానీ మోడీ గుజరాత్ మీద అభిమానం చూపిస్తున్నాడు చూసినావా? గది నీ మైండ్లోకి ఎక్కించుకొని కరీంనగర్ మీద, తెలంగాణ మీద అభిమానం చూపెట్టే ప్రయత్నం చేయాలి జరా. ఎందుకంటే తెలంగాణ ప్రజలకు యాష్టకొస్తుంది. మీరు ఏం తీసుకురాలేదనుకోండి, వచ్చేసారి ఇంట్లో కూర్చోబెడతారు. మిమ్మల్ని తీసుకుపోయి ఏ మార్వాడి దుకాణంలోనో కూర్చోబెడతారు తెలంగాణ ప్రజలు. అప్పుడు మంచిగా మార్వాడీల మీద మంచి ప్రేమ చూపించుకుంటా మంచిగా టైం పాస్ చేసుకోవచ్చు.